అక్క ఏం తమ్ముడు కన్నెలు పెడుతుండావే? నా మొగుడు చంపిన వాళ్ళలో ఇద్దరిని నరికేశా, మూడో వాడు తప్పించుకున్నాడు. ఎప్పటికైనా వాడిని కూడా తెగ నరికాకే నా బొట్టు సరిపోయేది. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట పులిచెర్ల రాములమ్మ అనే ఈ ముద్దాయి తన భర్త హత్యకు ప్రతీకారంగా యాదయ్య గౌడయ్య అనే ఇద్దరు వ్యక్తులను దారుణంగా హత్య చేసిందని ప్రాసిక్యూషన్ వారు నిరూపించడమైనది. కావున ఐపీసీ 302, 304 సెక్షన్ల ప్రకారం పులిచెర్ల రాములమ్మకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ఏంద్రా తమ్ముడు అట్టా బాధపడుతుండావు? నీ అక్క పౌరుషంగా జైలుకి వెళ్తాంది. వెళ్లే ముందు నా కూతుర్ని నీ చేతిలో పెడతాండా. నా ఆస్తులన్నీ దాని పేర రాసిన. ఇది ఎదిగాక నీ కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యాలా. నా అల్లుని ఎట్టా పెంచుతావో? ఈడు బాగా చదువుకొని మగోన్లాగా పెరగాల. నేను జైల్లో ఉండేంత కాలం నా ఊసు దీనికి తెలియనియొద్దు. బిడ్డ జాగ్రత్త తమ్ముడు. స్వామి వినాయక, కొత్త జాబు కొత్త బైక్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నాకు, నా జాబ్కి, నా బైక్కి నువ్వే దిక్కు. అందుకే ఈ మొక్కు. పంతులు గారు, ఇంకా ఎంతసేపు అండి? నేను అర్జెంట్గా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి. తొందరగా పూజకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ తొందరే వద్దు. మీరు అర్జెంటుగా వెళ్ళాలని అర్ధాంతరంగా పూజ ఆపేయమంటారా? అదేంటి మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మరో పక్క నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి. వాక్మేను, మీరేదో జెంట్లమెన్ అనుకున్నాను. టెక్నాలజీ బాబు, టెక్నాలజీ. ఈ మధ్య నాకు మెమోరీ దెబ్బతిని మంత్రాలన్నీ మర్చిపోతున్నాను. అందుకే దీన్ని ఈ సైడ్ మెయింటైన్ చేస్తున్నా. ఓ పని చేయండి, ఆ మంత్రాలు కాస్త ఎడిట్ చేసి త్వరగా పూజ పూర్తి చేయండి. అప్పుడేనా? ఇంకా బీ సైడ్ మంత్రాలు పూర్తి కావద్దు. బీ సైడా? ఓ సైడ్ నేను జాబ్ లో జాయిన్ అవ్వాలని టెన్షన్ పడుతుంటే బీ సైడ్ అంటారేంటండి? చూడు బాబు, 2 సైడ్స్ పూజ పూర్తి కాకుండా వెళ్తే జాబులో కాదు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతావు. హలో, నేను జాయిన్ అవ్వాల్సింది హాస్పిటల్లోనే. ఇదిగోండి మీ దక్షిణ. వస్తా. ఏమిటో ఈ జనరేషన్ అంతా స్పీడే. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఏంట్రా సారీ? ఎల్ బోర్డ్ గాడివి, నీకు బండి ఎందుకు? పెట్రోల్ పోసి తగలబెట్టు. ఏంట్రా సారీ చెప్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? నీ చెత్త ఫేస్ గుద్దినందుకు నా కొత్త బైక్ తగలెట్టాలా? ఏయ్ ఇదిగో, ఇంకొక మాట మాట్లాడావనుకో రివర్స్ వచ్చి మళ్ళీ గుద్దుతా. ముందా మోకానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని చావు. అయ్యి బాబోయ్, ధర్మ పేబులు డబ్బులు వేస్తారనుకుంటే చెత్తస్కోప్ వేశారు. మీరు చల్లగా ఉండాలా? రేయ్ చెత్త స్కోప్ కాదురా, స్టెతస్కోప్. ఏదో నా సినిమా స్కోప్. మీ పేరు చెప్పుకుని ఇటువంటి నర్సులు హోమ్ ఒకటి పెట్టుకుంటా. నీకు హోమ్ కి దిక్కులేదు, నర్సింగ్ హోమ్. అయ్యి బాబోయ్, బొచ్చులేసిన లక్ష్మీదేవి లాక్కోకూడదంటే కళ్ళు పేరిపోతాయి. రేయ్ లక్షలు పెట్టి డాక్టర్ చదివించింది నీ చెత్త బొచ్చులు వేయడానికి కాదు, కన్నుకి కాలుకి కలుపు కుట్టేగలం. డియర్ డాక్టర్స్, ఈ డాక్టర్ చిలుకూరి అంటే ఆ చిలుకూరి బాలాజీ కంట వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈ రోజు మన హాస్పిటల్ కి ది ఫేమస్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జాక్సన్ విచ్చేస్తున్నారు. ఆయన చెయ్యి వేస్తే ఎంత చెడిపోయిన లంగ్స్ కూడా బాగుపడిపోవాల్సిందే. ఏ వ్యాధికైనా ఆయన ఒక వ్యాక్సిన్. ఆయన స్పీడ్ అందుకోవాలంటే మీరంతా బ్రేకులు లేని బళ్ళలాగా చాలా ఫాస్ట్ గా గుడ్ మార్నింగ్ సార్, మే ఐ కమ్ ఇన్? అదేంటా ఆల్రెడీ లోపలికి వచ్చేసి మే కమింగ్ అంటావు? ఐఎమ్ డాక్టర్ ఆనంద్, న్యూ ఎంట్రీ. అయితే ముస్టోడి బెడ్ లో వచ్చాయటయా? టైం సార్, టైం. కొత్త బండి మీద బయలుదేరాను, ముష్టి బండి మీద ఇక్కడికి వచ్చాను. హాస్పిటల్ కి టైం కి రావాలని తపన సార్, తపన. చూడు, రాబోయే డాక్టర్ నీకంటే చాలా ఫాస్ట్. ఓహో. ఆయన కంటే ఫాస్ట్ గా ఉండాలనుకున్నావో నీ బ్రెయిన్ ఆయన బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాడు. బీ కేర్ఫుల్. మీరంతా శ్రద్ధగా ఆయన పక్కనే ఉండే ప్రాక్టికల్స్ గమనించాలి. ఇది మన యొక్క హాస్పిటల్ యొక్క ప్రెస్టేజ్ అని చెప్పి. మీకు అసలే షుగర్ ఫ్యాక్టరీ, బీపీ పౌల్ట్రీ ఉంది సార్. అయితే నా రోగాల చుట్టూ అంతా వీళ్ళకి చెప్పారా? ఈ టాబ్లెట్ వేసుకోండి సార్. ఇట్లా ఇస్తారా టాబ్లెట్? లేచిన వేళ మంచిది కాబట్టి సరిపోయింది. వేసుకోండి.
థ్యాంక్ యూ బై ది బై ఒక టిపికల్ ఆపరేషన్ కోసం డాక్టర్ జాక్సన్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఏంటి సార్ ఆయనకి ప్రాబ్లం? ప్రాబ్లం ఆయన కదయ్యా, వేరే పేషెంట్ కి ప్రాబ్లం ఉంటే ఆయన ఆపరేషన్ చేయడం కోసం వస్తున్నారు. ఓహో. ఈ కొత్తగా వచ్చే కుర్ర డాక్టర్లు అంతే అయితే ధర్నాలు చేయడానికి అలవాటు పడిపోయి వాళ్ళకి ఈసీజీకి బీబీసీకి తేడా తెలియకుండా పోయింది. నువ్వు కోటేసుకో, వేసుకుంటా వచ్చేస్తారు పొగా కంపెనీకి వచ్చినట్టు. పదండి. చెప్పిందంతా గుర్తుంది కదా. డాక్టర్ జాక్సన్ రాగానే మైకేల్ జాక్సన్ ఇచ్చినట్టుగా మనం రిసెప్షన్ వారు దండలతో బొకేలతో ముంచెత్తాలి. సార్ దండలతో బొక్కలతో ముంచెత్తే తీసేవాళ్ళకి సార్. మార్చులో పనిచేసేవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే, అది నేను చేసిన తప్పు. సారీ సార్. ఏంట్రా ఏంటదే? ఆ దండలు బొకేలు ఇచ్చాక ఏసీ నిన్నుడే కదా సేఫ్ సైడ్ తీసుకొచ్చా. అరే బెల్లం బాబ్జీ, నువ్వు పనిచేస్తుంది కాంపౌండర్ గారా, కార్పొరేషన్ లో కాదు. సార్ డాక్టర్ జాక్సన్ జెట్లో వస్తారా జన్లో వస్తారా? అంబులెన్స్ లో వస్తారు. నీకెందుకదంతా? సార్ డాక్టర్ జాక్సన్ సార్. డాక్టర్ జాక్సన్, డాక్టర్ జాక్సన్, వాట్ హ్యాపెన్? హాస్పిటల్కి వస్తుంటే మధ్య దారిలో ఓ కుర్ర వెధవ బైక్ తో వచ్చి గుద్దా. ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వచ్చాను. వెరీ సారీ. హౌ ఆర్ యు నౌ? బై ది బై డాక్టర్, మన ప్రోగ్రామ్ ఏంటి? ఏం పర్లేదు, ఐఎమ్ ఆల్ రైట్. థ్యాంక్ గాడ్. బై ది బై డాక్టర్, వీళ్ళంతా మా స్టాఫ్ అన్నమాట. మిస్టర్ కోటేశ్వరరావు, కార్డియాలజిస్ట్. సార్ ఈ దండ. ఓ వద్దు, అసలే పొజిషన్ బాగలేదు. డాక్టర్ సుబ్బారావు. ఏంట్రా నా గురించి. ఓ వీడు బెల్లం బాబ్ చేయండి, మా కాంపౌండ్. డాక్టర్ బిసిఎం ప్రసాద్, న్యూరో సర్జన్. హీస్ Hey డాక్టర్. man, you కమ్ ఆన్, కమ్. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? మీకంటే ముందే పరిచయం అండి. నైస్ టు మీట్ యు డాక్టర్. తమరి రాక మాకు చాలా హ్యాపీగా ఉంది. shut up. బైక్ తో గుద్దింది చాలక హ్యాపీగా ఉందంటావు. మై గాడ్, మిమ్మల్ని బైక్ తో గుద్దింది ఇతనా? వాట్ ఏ పిటీ. సారీ డాక్టర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్న తొందరలో నా బైక్ తో గుద్దేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు క్షమించానంటే గానీ నేను మిమ్మల్ని వదలను. ఐఎమ్ సారీ సార్. డాక్టర్ సిన్సియర్ గా టైంకి రావాలనుకుని బ్యాడ్ టైం లో పడ్డాడు. ఈ ఒక్కసారి క్షమించండి. నో ఇతని సిన్సియారిటీ ఏంటో ఆపరేషన్ థియేటర్ లో చూస్తాను. ఈ రోజు నా సూపర్విజన్ లో నువ్వు ఆపరేషన్ చేయాలి. లైట్స్ ఆన్. స్కాల్పల్ తీసుకొని కుర్రవాడ్ చెస్ట్ మీద 3 ఇంచ్ ఇన్సర్షన్ చేయి. మెల్లిగా. నా ఓపెన్ ద చెస్ట్. Control blood loss. Use clips. Now final stitches A. స్టిచెస్ వేసి ఆల్రెడీ 10 minutes అయింది. What? మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ చెప్పారో నాకు లాస్ట్ స్టెప్ అర్థమైపోయింది. ఫ్యాంటాస్టిక్. ఇంత కాంప్లికేటెడ్ ఆపరేషన్ అంత స్పీడ్ గా చేసావంటే యు ఆర్ రియల్లీ ఎ జీనియస్. Thank you, sir. అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదయ్యా. మై గాడ్, ఇంకా నయం మీతో పాటు బెంగళూరు తీసుకుపోతారేంటి? అదేం కుదరదు. మా టాలెంట్ ని మా హాస్పిటల్లోనే ఉండనివ్వండి. షూర్. మాయా టీవీ ప్రేక్షకులకు ద క్రియేటివ్ డైరెక్టర్ మిస్టర్ రావ్ గుడ్ మార్నింగ్. చూడండి, చూస్తూనే ఉండండి మీ మాయా టీవీలో. ఆహా ఓహో వన్స్ మోర్. సార్ వాండు నేను రొంబ నేరం వెయిట్ చేసి నాకు బోర్ కొడతా ఉంది. నా పోయిట్ మరా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? నా ప్రోగ్రామ్ అంటే మీ 60 ప్రోగ్రామ్ లో చీప్ అనుకుంటున్నావా? అంత మాదిరిదా ఉంది. ఆహా ఓహో వన్స్ మోర్ ప్రోగ్రానికి స్వాగతం. గురుగా కరెంటు పోచి సరియా? ఎవరా కరెంట్ పీకింది? ఓయ్ ఫోన్ పడరా. ఫోన్ ఎక్కడిది? ఏ బిల్లు కట్టలేదని కనెక్షన్ పీకిపోయారుగా. అవును కాదు. ఇంతకీ కరెంట్ మన ఫ్లాట్ లోనే పోయిందా లేదా మొత్తం అంతా పోయిందా? ఎవరిని అడుగుతున్నారు? బయటకు వెళ్ళి కనుక్కుందాం పదా. हरी ओ प्यारी हाँ जी बाथरूम में पानी बंद हो गया, वीरा बाबू को बुलाओ. जी ఏడు జరిగిందా ఏట? ఇదిగా మదన, కరెంట్ ఊరంతా పోయిందా లేదా మన ఫ్లాట్స్ లోనే పోయిందా? ఆ విషయం తెలుసుకుందామని నేను బయలుదేరి. అయిగారండి ఏట్రా? కరెంటు వచ్చి మన ఫ్లాట్ లో ఫీజులు పీకెళ్తున్నారండి. ఏంటి? మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ ని నేను ఇక్కడ ఉండగానే ఫ్యూజ్ పీకొచ్చాడా? ఎవడాడు? అపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నావు? మాతో ఎవరితోనూ చెప్పకుండా ఫ్యూజులు పీకేస్తావా? మరి కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు లాక్కెళ్లకుండా సీరియల్ లైట్లు తెచ్చి ఇల్లంతా డెకరేట్ చేయమంటారా? బిల్లులేంటి? మేము ఆల్రెడీ కట్టేశాం కదా. కట్టేశారా? ఎక్కడ? ఎల్లారం దుడ్డు ఎప్పుడో కట్టి పూడిస్తున్నాము. తేడా ఎంగ వందా వచ్చి ఆ తేడాలు ఎక్కడున్నాయో మీరు చూసుకోండి. ఏటా కేర్లెస్. నేను ఎవరో తెలుసా? మాయా టీవీ న్యూస్ డైరెక్టర్ ని. బెదిరిస్తున్నావా? బెదిరించాల్సిన కర్మ ఆయనకేంటి, బతిమాలుకుంటున్నాడు. ఈ బిల్లులన్నీ చూసే కలెక్టర్ ఒకడు ఉన్నాడు. వాడొస్తే
మీ ఫీజులు పీకేస్తాడు